వెల్కమ్ బ్యాక్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఒక్క అస్సాంలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా పాలక పార్టీలే ఆధిక్యత కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాడులో 126 స్థానాల్లో అన్నా డిఎంకే ఆధిక్యంలో ఉంటే డిఎంకే 96 స్థానాల్లో ఆధిక్యత ఉంది. కొద్ది గట్టి పోటీనే డిఎంకే కాంగ్రెస్ కూటమి అక్కడ ఇస్తుందని మనం అనుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్ అక్కడ 117 స్థానాలు కాబట్టి కేవలం ఒక 8-9 స్థానాల్లోనే జయలలిత అధికారంలో ఉన్న ఆధిక్యతలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 214 ల్యాండ్ స్లైడ్ విక్టరీగా తృణమూల్ కాంగ్రెస్ని మనం చెప్పాల్సి ఉంటుంది. లెఫ్ట్ కాంగ్రెస్ రెండు కలిసి కేవలం 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేరళ చూసుకుంటే ఎల్డీఎఫ్ కూటమి 80 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా యూడీఎఫ్ 50 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు అక్కడ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక అస్సాం చూసుకుంటే అస్సాంలో బీజేపీ 72 స్థానాల్లో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ కూటమి 31 స్థానాల్లో, అదేవిధంగా ఏయూడీఎఫ్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. సో వీరయ్య గారు మీరేమంటారు? అస్సాం రిజల్ట్ చూసుకుంటే బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ ఉన్నది ఒక అస్సాంలోనే, మిగతా ఎక్కడ కూడా పెద్ద ప్లేయర్స్ కాదు రెండు పార్టీలు కూడా. సో ఏమంటారు? బీజేపీ అక్కడ మోడీ వల్ల ఈ పరిస్థితి ఉందా, లేకపోతే సర్వానంద్ సోనోవాల్ వల్ల ఎందుకు బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అక్కడ వచ్చిందంటారు? అస్సాం ఎన్నికల ఫలితాలు పెద్ద ఆశ్చర్యకరం ఏమీ కాదనేది అంతా అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. కారణం ఏమిటి? 2014లో జాతీయ స్థాయిలో ఏముందో ఇప్పుడు అస్సాంలో అదే ఉంది. అక్కడ 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసి విసిగి వేసారిపోయినటువంటి ప్రజానీకానికి, ప్రత్యామ్నాయం కోరుకుంటున్న జనానికి ప్రత్యామ్నాయం నేనున్నాను అని చెప్పగలిగింది అక్కడ బీజేపీ ఒక్కటే అన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఒక ఆల్టర్నేటివ్గా. బట్ బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్లో అక్కడ 5 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, 5th ప్లేస్లో ఉంది. అస్సాం గణ పరిషత్తు, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, ఏయూడీఎఫ్ ఇవన్నీ కూడా బీజేపీ కంటే అక్కడ ఎక్కువ స్థానాలు సాధించిన పరిస్థితి. ఏకంగా 5 స్థానాల నుంచి మనం ఇప్పుడు అక్కడ కూటమి చూసుకుంటే 72 అంటే బీజేపీ దాదాపు 50 స్థానాలు సాధించే పరిస్థితి వరకు వచ్చిందంటే అది ఇంప్రూవ్మెంట్ కాదంటారా? ఇంప్రూవ్మెంటే. ఆ ఇంప్రూవ్మెంట్ ఎట్లా వచ్చింది? జనంలో కాంగ్రెస్ను కాదనుకున్న జనానికి ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనపడుతున్నటువంటి నేపథ్యం. అయితే చెప్పండి. అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఏమంటే అప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఇప్పుడు అదే అస్సాం గణ పరిషత్ తోటి అదే బోడో పీపుల్స్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకుంది. ఒంటరిగా లేదు బీజేపీ పొత్తు పెట్టుకొని వాళ్ళతోటి పొత్తు పెట్టుకుంది. సో వాళ్ళు పెట్టుకున్న మేజర్ పార్ట్నర్గా అక్కడ బీజేపీ ఉంది. 100 స్థానాల్లో బీజేపీ కంటెస్ట్ చేస్తుంది. కానీ దాని ప్రభావం ఉంటుంది. బోడో అండ్ ఇలాంటి ఏరియాలో బోడో పీపుల్స్ ఫ్రంట్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ ఇంకో రారు. ఇంకా బీజేపీ బోడో పీపుల్స్ ఫ్రంట్ కలిసినాక ఆ పార్టీ అక్కడ ఇంకో పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం లేదు. బట్ మనం ఇక్కడ చూడాలి, లాస్ట్ ఎలక్షన్ మొన్నటి వరకు కూడా బోడో పీపుల్స్ ఫ్రంట్ కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు కాంగ్రెస్ పార్టీ లూజ్ చేసుకుందంటారు? కాంగ్రెస్ పార్టీ వ్యూహం లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా కదిలి వాళ్ళని చేసింది. ఒక్కొక్క పార్టీని అస్సాం గణ పరిషత్ను చేసింది, బోడో పీపుల్స్ ఫ్రంట్ను చేసింది. ఆ రెండింటిని కలుపుకోవడం అది వ్యూహం. ఈరోజు అమిత్ షా మామూలుగా పరుగు పోయి ఉండేది. అస్సాంలో కనుక పోతే మొత్తం బీజేపీ ఫినిష్, ఇంకెక్కడా ఉండదు. అది గ్రహించి మనం దెబ్బతింటాం, అస్సాంలో రాకపోతే మనం దెబ్బతింటామని చెప్పి వాళ్ళు అన్ని రకాల త్యాగాలు చేసినారు. అక్కడ వాళ్ళు చెప్పింది బోడోలాండ్ ఏరియాలో, ఆ బోడోలాండ్ ఉద్యమం జరుగుతున్న ప్రాంతంలో బోడో పీపుల్స్ ఫ్రంట్ చెప్పిన దానికి అన్నిటికి ఒప్పుకున్నారు. అదేవిధంగా అస్సాం గణ పరిషత్ చెప్పిన దాన్ని కూడా ఒప్పుకున్నారు. ఇచ్చిపుచ్చుకునే దూరం ఉన్నందువల్ల వాళ్ళకి ఆ ఫ్రంట్ ఉపయోగపడ్డందువల్ల బీజేపీ గెలిచింది. ఒకటే కాదు, వ్యూహం కూడా ఉంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఉంది. రెండింటి వల్ల గెలిచింది. 3 పార్టీల కూటమి. ఒంటరిగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసింది అనేది నిజం కాదు, అది కూటమి. వాస్తవం గ్రహించి వాళ్ళు చేశారు, పార్టీలు కలుపుకున్నారు. బట్ కాంగ్రెస్ ఏయూడీఎఫ్ ను కలుపుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండదు కదా. ఇప్పుడు ఏయూడీఎఫ్ చూస్తే 13 స్థానాలు అక్కడ వస్తున్నాయి దాదాపు. కాంగ్రెస్ 31 స్థానాల్లో ఉంది. సో కలిసి కంటెస్ట్ చేస్తే కొంత మైనారిటీ ఓటు చీలిపోయి ఉండేది కాదు కదా. తర్వాత వ్యక్తుల చుట్టూ కూడా తిరుగుతుంది. అక్కడ మమతా బెనర్జీ ఒక వ్యక్తి, ఒంటరి బ్రహ్మచారి, సింపుల్ లైఫ్. సోనోవాల్ మనిషి, ఒంటరి, సింపుల్ లైఫ్. ఈమె కూడా అంతే. జయలలిత పెళ్ళి అయిందా లేదా వేరే విషయం, కానీ ఒంటరి. అక్కడ డిఎంకేని చూస్తేనేమో మొత్తం కుటుంబ పాలన, స్టాలిన్లు, గీలిన్లు అందరూ, మారన్లు, గీరన్లు, మొత్తం పెద్ద కుటుంబం.
ఈమెనేమో ఒంటరి, ఈమె నియంత్రణ ఎంత అయినా కూడా ఒంటరి, అట్లా మనుషులు అట్లా చూస్తున్నారు. అదే సిపిఎంకి వస్తే అచ్యుతానందన్ లాంటి అచ్యుతానందన్ ఆయన పొన్నాప్పన్ వాయిలార్ స్ట్రగుల్ నుంచి వచ్చినవాడు, ఉద్యమాల నుంచి వచ్చినవాడు. ఇప్పుడు సిపిఎం పార్టీకి ఏమైపోయిందంటే ఆ ఉద్యమాల నుంచి వచ్చిన తర్వాత పోయింది, దేశవ్యాప్తంగా పోయింది, అన్ని పార్టీల్లోనూ పోయింది. ఇంకా సిపిఎంలో అచ్యుతానందన్ లాంటి వాళ్ళు బతుకున్నారు. ఆ పొన్నప్పన్ వాయిలార్ తెలంగాణ సాయుధ పోరాటంతో సమానంగా జరిగిన పోరాటం వాళ్ళందరూ ఉన్నందువల్ల. అయితే ఆ పార్టీలో కూడా ఆ తరం అంతరించిపోయింది. ఒక ఫిగర్ కనిపించాలి, మనిషి జ్యోతిబాసు కనిపించాలి, లేదా బుద్ధదేవ్ భట్టాచార్య కనిపించాలి, వ్యక్తులు కూడా ముఖ్యమైపోయింది. సో వీరే గారు మీరేమంటారు, లెఫ్ట్ పార్టీలు కూడా వెస్ట్ బెంగాల్ కేరళ కాకుండా ఒక పాన్ ఇండియా పార్టీగా విస్తరించాలంటే ఒక వ్యక్తి అవసరం నేషనల్ లెవెల్లో అని పాషం యాదగిరి గారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కన్నయ్య కుమార్ చూసాం, కన్నయ్య కుమార్కు కొంత ఎవరైతే కమ్యూనిస్ట్ ఉద్యమాల్ని లైక్ చేస్తారో వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక క్రేజ్ వచ్చింది. సో అట్లా వ్యక్తి ఆరాధన అన్నది నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలో లేదు. కానీ అటువంటి వ్యక్తి అవసరమా కమ్యూనిస్ట్ పార్టీలు పాన్ ఇండియా పార్టీలుగా విస్తరించాలంటే? మొత్తం మనం చరిత్ర చూస్తే వ్యక్తులు చరిత్రను సృష్టించారా, చరిత్రలు వ్యక్తుల్ని సృష్టించినాయా అనేది చూస్తే సిపిఎంలో గొప్ప గొప్ప నాయకుల్ని సృష్టించింది ఉద్యమాలే. కాంగ్రెస్ పార్టీలో గొప్ప నాయకత్వాన్ని సృష్టించింది ఉద్యమమే. కన్నయ్య కుమార్ను సృష్టించింది కూడా ఉద్యమమే. కన్నయ్య కుమారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు అది ఒక పెద్ద ఇష్యూ అయింది. అదే కన్నయ్య కుమార్ సంవత్సరం క్రితం కూడా వచ్చాడు, అదే హోదాలో, జేఎన్యూ నాయకుడి హోదాలోనే. అసలు అన్నోటిస్డ్గా పోయింది అది. కారణం ఏమిటి? ఆ రోజు ఆయన గొప్ప నాయకుడిగా గుర్తించలేదు జనం, ఈరోజు గుర్తించారు. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఒక ఉద్యమం ఆయన్ని గొప్ప నాయకుడిని చేసింది. అందుకని ఒకప్పటి ఉద్యమాలలో గొప్ప నాయకులుగా వెలుగొందినటువంటి వాళ్ళు ఆ తరం ఇప్పుడు అంతరించింది. అదే తరం శాశ్వతంగా ఉండదు కదా. కానీ ఆ తర్వాత తరం కూడా అలాంటి నాయకత్వంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఉద్యమాలు ఉండాలి, ఉద్యమాల ద్వారా ఎదగాల్సిన అవసరం. ఉద్యమాలు లేనప్పుడు మనుషులు ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ ఉద్యమాల నుంచే లీడర్షిప్, ప్రాపర్ లీడర్షిప్ ఎవాల్వ్ అవుతుంది. కానీ ఈ కాలంలో మనం చూస్తే గత 30-40 సంవత్సరాల కాలంలో, ముఖ్యంగా గత 25-30 సంవత్సరాల కాలంలో మనం చూసినప్పుడు లెఫ్ట్ పార్టీస్ మోర్ అండ్ మోర్ ఎలక్టోరల్ టాక్టిక్స్కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినాయి. కాంగ్రెస్ను ఓడించడం కోసం మరో పార్టీతో పొత్తు, లేదా బీజేపీని ఓడించడం కోసం మరో పార్టీతో పొత్తు. ఆ పొత్తు కూడా ఎలాంటి వాళ్ళతో అంటే అవే విధానాలు తాము అధికారంలో ఉన్నప్పుడు అమలు జరిపిన పార్టీలు, డామినెంట్ రీజనల్ పార్టీలు. వాటితో కలిసిన తర్వాత ఏమైంది, లెఫ్ట్ పార్టీస్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ డైల్యూట్ అయింది. డైల్యూట్ అయ్యి జనం ప్రత్యామ్నాయ విధానాలు వీళ్ళు కూడా ఏం చూపించినప్పుడు అనేక పార్టీల్లో ఇదొక పార్టీ అని చెప్పేసి అనుకునేందుకు అవకాశం వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్లో అంతర్మతం మొదలైంది. నో, లెఫ్ట్ ఐడెంటిటీ సపరేట్ ఉండాలి. లెఫ్ట్ ప్రజల గ్రాస్ రూట్ లెవెల్గా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేదిగా ఉండాలి. ఆ ప్రజల్ని కదిలించే ఉద్యమాల నుంచి లెఫ్ట్ ఆల్టర్నేటివ్గా ఎదగాలనేటువంటి ఆలోచనలు ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించబడుతున్నాయి. ఇది భవిష్యత్తులో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో లెఫ్ట్ పార్టీ లీడర్స్ కూడా కొద్దిమంది బూర్జువా పార్టీలుగా వీళ్ళు అభివర్ణిస్తూ ఉంటారు. లీడర్స్ లాగా వాళ్ళు కూడా తయారవుతున్నారన్న విమర్శ ఉంది. అందుకనే వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర ఈ 3 రాష్ట్రాలు దాటి రావట్లేదన్న విమర్శ ఉంది. దాని మీద మీరేమంటారు? అంటే వాళ్ళు బూర్జువా పార్టీలాగా లేకపోవచ్చు, ఇప్పటికీ ఏ మాట కామాట సిపిఐ పార్టీలో నాయకులు వ్యక్తిగత నిజాయితీ ఉన్నది, అది ఒప్పుకుందాం. కానీ రాజకీయ నిజాయితీ కూడా ఉన్నారు. రాజకీయ నిజాయితీ అంటే కాంగ్రెస్తోనూ భారతీయ జనతా పార్టీతోనూ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పోలేదు, కానీ కాంగ్రెస్తో కానీ తెలుగుదేశం పార్టీతో కానీ టీఆర్ఎస్తో కానీ పొత్తులు పెట్టుకోవద్దు. మనం ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతం చూపించాలి, ఆ సిద్ధాంతాన్ని ఆచరించి చూపించాలంటే మనం నిర్ణయాత్మక పాత్ర వహించాలి. నిర్ణయాత్మక పాత్ర వహించలేనప్పుడు మనం దూరంగా ఉండాలి తప్ప తోకపాటిలాగా తయారైపోతే, అందుకే అయిపోతే ఏమవుద్దంటే జనం మనల్ని కూడా ఈశ్వరించుకుంటారు. మా సిద్ధాంతం భిన్నమైంది, మా సిద్ధాంతం ఉదాత్తమైంది, మా నాయకులు మహోన్నతులని చెప్పుకుంటే సరిపోదు. నాయకులు మహోన్నతులే కావచ్చు, వ్యక్తులు మహోన్నతులే కావచ్చు, వాళ్ళ మీద మచ్చలేని వాళ్ళే కావచ్చు, కానీ మా సిద్ధాంతం కూడా అంతే గొప్పది. అంతే. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు తోక పార్టీలాగా నిలవద్దు. అంటే సిపిఎం ప్రతి రాష్ట్రంలో కూడా ఒంటరిగా కంటెస్ట్ చేయాలా? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూసుకుందాం. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది, కేరళలో వేరుగా కంటెస్ట్ చేసింది. సో వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఉండకూడదనా మీ ఉద్దేశం? పెట్టుకొని ఉండకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను, తెలంగాణ సంగతి చెప్తాను. తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది. విద్యార్థులు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, పెద్ద పెద్ద పోరాటాలు చేసినారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కానీ వెళ్ళగలుగుతుందా? సిపిఎం పార్టీ తెలంగాణ వ్యతిరేకించింది, చివరిదాకా వ్యతిరేకించింది, కానీ సిపిఎం పార్టీ వెళ్ళగలుగుతుంది. ఎందుకు వెళ్ళగలుగుతుంది? జనం ఒక ప్రత్యామ్నాయం చూస్తున్నారు, ఒక ఆదర్శాలు చూస్తున్నారు, ఒక సిద్ధాంతాలు చూస్తున్నారు. అట్లా సిద్ధాంతాలు చూసినప్పుడు దాన్నే పునాదిగా చేసుకొని, చిన్నదే ఉండొచ్చు, మైక్రోస్కోపే కావచ్చు, ఆ మైక్రోస్కోపిక్ స్ట్రెంత్ను పెద్దదిగా మలుచుకోవడానికి
ఒక సిద్ధాంత పునాది అంటే అంటే సృష్టించాలి. మీ ఉద్దేశంలో ఎన్ని సీట్లు వచ్చినా సరే ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం ఓటు కాదు. పర్సంటేజ్ దాని కాపాడుకోవడం. జస్ట్ ఉద్యమంగా- లైక్ ఇప్పుడు పాలేరులో విడిగా కంటెస్ట్ చేసినట్లే వాళ్ళు అదే విధంగా వెళ్ళాలంటారు. వెళ్ళి జనానికి మాది ఒక ఆల్టర్నేట్ సిద్ధాంతము, ప్రో పూర్ సిద్ధాంతము, ప్రో వర్కింగ్ క్లాస్ సిద్ధాంతము, మార్క్సిస్ట్ అని చెప్పేది అది. తర్వాత మాది ఇంటర్నేషనల్ సిద్ధాంతం, అంతర్జాతీయవాదం అని చెప్పి మీరు గెలుస్తారా గెలవాల్సిన అవసరం కూడా లేదు, అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అసెంబ్లీలో గొప్ప వాళ్ళు ఏముంటారు, అసెంబ్లీ అంతా మాఫియా ఉంటుంది, పార్లమెంట్లో కూడా మాఫియా ఉంటుంది. అందుకని మనం చెప్తే జనం ఆదరిస్తారు. కేజ్రీవాల్ వచ్చినాయండి ఎంత ఉంది, వేరే ఆల్టర్నేట్ సిద్ధాంతం పెట్టినాడు, అది సక్సెస్ అవుతుందా లేదా కాదు, ఆచరించి కూడా చూపించినాడు. ఇప్పుడు 1977లో సిపిఎం పార్టీ వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి పెట్టింది. తర్వాత షేర్ క్రాపర్స్కి భూమి ఇచ్చేసింది. అది అద్దె ఎకరం ఉందా ముఖ్యం కాదు, ఒక్కసారి భూమి వచ్చినాక వాళ్ళకు ధైర్యం వస్తుంది మనిషికి. అది ఇచ్చినందువల్ల ఇండియాలో 35 ఏళ్ళు ఎందుకు గెలవగలిగింది, అది కూడా గొప్ప విషయమే. ఆ తర్వాత ఎందుకు గెలవలేదంటే ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని అమలు చేసి చూపించింది. అట్లా అమలు చేయడానికి ఉద్యమాలు, నిరంతరం ఉద్యమాలు ఉండాలి. ఉద్యమాలు ఉంటే నాయకులు పుట్టుకొస్తారు, ఉద్యమాలు లేవు కాబట్టి నాయకులు. వీరే గారు మీరు అంగీకరిస్తారా పాషం యాదగిరి గారు చెప్పేది, ఎక్కడ కూడా అలయన్స్ లేకుండా సిపిఎం వెళ్ళాలి అని ఆయన చెప్తున్నారు, అప్పుడే బలం పెరుగుతుంది. వాళ్ళ తీర్మానం. మీరు ఏదైతే చెప్తారో బూర్జువా పార్టీలు అంటారో ఆ బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదు, అప్పుడే మీరు దేశవ్యాప్తంగా ఎదుగుతారు అని ఆయన చెప్తున్నారు. మీరు ఏకీభవిస్తారా? అలయన్స్ని పూర్తిగా పక్కకు పెట్టాలని యాదగిరి గారు కూడా అన్నారు అనుకోవట్లే. నేను ఒక చర్చ వచ్చిన పరిమితుల్లో అది అట్లా వచ్చింది. ఇప్పుడు కేరళలో అలయన్స్లు ఉన్నాయి, కానీ ఒక లెఫ్ట్ ఆల్టర్నేటివ్ అనేది ప్రధానమైంది అక్కడ. ఇప్పుడు మనం లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా లెఫ్ట్ ఎదురు దెబ్బలు తిన్న తర్వాత కూడా అక్కడ మళ్ళా ఎమర్జ్ అయింది. అది ఎక్కడి నుంచి ఎమర్జ్ అయింది? ప్రజా ఉద్యమాల నుంచి ఎమర్జ్ అయింది. ఆ ప్రజా ఉద్యమాల నుంచి అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చినాయి. నాట్ ఓన్లీ లెఫ్ట్, ఎర్రజెండానే కాదు, ఎర్రజెండా కాని పార్టీలు కూడా అనేకం పుట్టుకొచ్చినాయి. వాళ్ళందరూ కలిసే చేశారు. బట్ వాళ్ళందరికీ పునాది ఏమిటంటే ఒక ఉద్యమం పునాది, ఒక ఆల్టర్నేటివ్ విధానం పునాది. ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నటువంటి, ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి లిబరలైజేషన్కు ప్రత్యామ్నాయం వాళ్ళు కోరుకున్నారు, దానికోసం ఉద్యమం చేశారు. ఇక్కడ కూడా ఒక పర్టికులర్ ఎన్నికల్లో మనకు ఎన్ని సీట్లు వచ్చినాయి అనేటువంటిది ప్రధానం కాకూడదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రజలను ఆకర్షించాల్సిన అవసరం ఉంది, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాల్సిన అవసరం ఉంది. అందుకని గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలే కాదు, వాటికి ప్రత్యామ్నాయం చూపిస్తూ పోరాటాలు చేయాలి. ఆ విధంగా ప్రత్యామ్నాయ విధానంతో చేస్తే. ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతాను. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మీరు ఎలక్షన్ రిజల్ట్ చూస్తే లెఫ్ట్ కాంగ్రెస్ కలిపి 68 సీట్లు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీకి 42 సీట్లు గతంలో ఉండేవి, సిపిఎంకు 40 సీట్లు ఉండేవి, రెండు కలిపిన 80. మిగతా సిపిఐ, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ వాటికో 20 సీట్లు ఉన్నాయి. మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా అక్కడ ప్రయోజనం కలగలేదు. సో మీరు ఇప్పుడు పొత్తు పెట్టుకొని ఉండాల్సింది కాదు అని ఏమన్నా అనుకుంటారా, లేకపోతే కరెక్ట్ అని అనుకుంటున్నారా? ఇప్పుడు రేపు 23, 24 సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఉన్నాయి. వాస్తవాలు ఏమిటో ఆ సమావేశాల్లో వస్తాయి. ఫైనల్గా ఏం సమీక్ష జరుగుతుందో చూడాలి. కానీ ఒకటి క్లియర్, సిపిఎం విశాఖపట్నం మహాసభలోనే కాంగ్రెస్తో నో ట్రక్ అని చెప్పి స్పష్టమైనటువంటి నిర్ణయం ప్రకటించింది. కానీ బెంగాల్లో కొంచెం అందుకు అది వైలేట్ అయింది అనేటువంటి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు అదే చర్చ నడుస్తూ ఉంది. అసలు ఫ్యాక్ట్ ఏం జరిగింది, ఏమిటి, దాని అనుభవాలు ఏమిటి అనేది సమీక్షించాలి. ఒకటి క్లియర్, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానాలే ఈ దేశం అధోగతి పాలు కావడానికి కారణం అనుకున్నప్పుడు ఆ కాంగ్రెస్ను నమ్ముకొని మనం ప్రజలకేం ప్రత్యామ్నాయం చూపించలేము అనేటువంటిది ఒక ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అది. సో ఇక్కడ మనం బెంగాల్ విషయం స్పెసిఫిక్గా తీసుకుంటే 35% అక్కడ మైనారిటీ పాపులేషన్ ఉంది. ఎందుకు మైనారిటీస్ మీకు దూరం అయ్యారు? నందిగ్రాము కొంత మైనారిటీ డామినేటెడ్ ఏరియా, సింగూరు కూడా మైనారిటీ డామినేటెడ్ ఏరియా. ఈ రెండు ఇష్యూస్ వల్లే అసలు లెఫ్ట్ అక్కడ అధికారం కోల్పోయింది అంటారు. సో దానివల్ల ఇంకా తృణమూల్ కాంగ్రెస్కు ఈ 35% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది దాదాపు కాంగ్రెస్ లెఫ్ట్ కలిసినా సరే తృణమూల్ కాంగ్రెస్ వైపే మైనారిటీలు మళ్ళీ మొగ్గు చూపిన పరిస్థితి. సో మీరు ఏం చేయాలి మైనారిటీ ఓటు మీ వైపు రావాలంటే? ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం చర్చకు వచ్చింది, డెవలప్మెంట్ మోడల్. ఆ మోడల్కి వచ్చేటప్పటికి ఇప్పుడు లిబరలైజేషన్ పాలసీసు, వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏమిటి అనేది ట్యాకిల్ చేసే దగ్గర బెంగాల్ ఒక రకంగా ట్యాకిల్ చేసింది, కేరళ ఇంకొక రకంగా ట్యాకిల్ చేసింది. నాట్ ఓన్లీ అగ్రికల్చరు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలనే దగ్గర బెంగాల్లో చేసినటువంటి ప్రయోగాలు వికటించినాయి. అది నందిగ్రామ్ కావచ్చు, అది మరొకటి కావచ్చు. అక్కడ ఏం జరిగింది, ఇప్పటిదాకా భూమి ఇచ్చినటువంటి ప్రభుత్వమే, భూమి ఇచ్చినటువంటి లెఫ్టే ఇప్పుడు భూమి తీసుకుంటున్నది అని చెప్పేసి ఎప్పుడైతే వచ్చిందో, భూమి ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ప్రజల్లో వచ్చినటువంటి సానుకూలత, భూమి లాక్కుంటున్నారు అన్నప్పుడు ఆ మేరకు సానుకూలత పోయింది. అది మిడిల్ క్లాస్ని కూడా బాగా ఎఫెక్ట్ ఇచ్చింది అనేటువంటిది. ఇక ఆ ప్రాంతాల్లో ఎవరు డామినెంట్ సెక్షన్ అయితే వాళ్ళు దూరం అయిపోతారు న్యాచురల్గా. అందులో రూరల్ ఏరియాస్లో అక్కడ మైనారిటీస్ ఉన్నారు. అక్కడ
మనం తెలంగాణ చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో ఉంటారు ఎక్కువగా మైనారిటీస్, అక్కడ రూరల్ ఏరియాస్లో అంటే ల్యాండ్ మీద ఆధారపడ్డటువంటి సెక్షన్సే మైనారిటీస్. ఆ ల్యాండ్దే సమస్య వచ్చినప్పుడు ఆ మేరకు మైనారిటీస్ అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు నష్టపోయినటువంటి ఫ్యాక్టర్ కూడా మనం చూస్తాం. వీటి నుంచే ఇప్పుడు లెసన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం. నందిగ్రామ్ సింగూరు అనేది సడన్గా వచ్చింది కాదు. నందిగ్రామ్ సింగూరు రావడం సిపిఎం పార్టీకి ఇష్టం లేకపోవచ్చు, అక్కడ పరిశ్రమ ఒక కెమికల్ హబ్ పెట్టడం ఇష్టం లేకపోవచ్చు, అది డౌ కంపెనీకి ఇవ్వడం అసలు ఇష్టం లేకపోవచ్చు, విదేశీ కంపెనీ, దానికోసం స్వదేశీ రైతుల భూములు లాక్కోవడం ఇష్టం లేకపోవచ్చు. కానీ అది ప్రపంచీకరణలో భాగంగా వచ్చింది. ప్రపంచ బ్యాంకు రుణాలు ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా, చంద్రబాబు ప్రభుత్వమైనా, సిపిఎం ప్రభుత్వమైనా, బుద్ధి భట్టాచార్యున్నా ఇంకోరున్నా అమలు చేసి తీరాల్సింది. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం డీఇండస్ట్రియలైజేషన్ చేసినారు. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉండొద్దు, భూములు ఎవరికైనా ప్రభుత్వ భూముల్ని వాళ్ళు పెట్టింది, ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ ఎకనామిక్ గుడ్, ప్రైవేటు ఆర్థిక శ్రేయస్సు కోసం లాక్కోవచ్చును అనేది ఒక బలవంతం చేయించి పెట్టినారు. కాబట్టి జరిగింది. ఎస్సీజెడ్లు అక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి, అన్ని చోట్ల వస్తాయి. మొత్తం ఆర్థిక విధానాలే తప్పైనప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాన్ని అమలు చేసి చూపించాలి, ప్రతిపాదించడం కాదు. మనం ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రతిపాదించవచ్చు, అమలు చేసి చూపించాలి. అమలు చేసి చూపించాలంటే అందుకనే మావో కూడా ఏం చెప్పినాయంటే, మా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలో ఉన్న వారిని పార్టీ కార్యకర్తలు నిందించాలి అంటే బహిరంగంగా పరీక్ష పెట్టి స్కానర్లు పెట్టి చూసి తప్పు. సాంస్కృతిక విప్లవం అంటే అదే. సో ఇక్కడ పార్టీ కార్యకర్తల ఇష్యూ వచ్చింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2011 ఎలక్షన్స్ ముందు నేను వెస్ట్ బెంగాల్ వెళ్ళినప్పుడు అక్కడ రేషన్ కార్డు గ్రామాల్లో ఇవ్వాలన్నా సిపిఎం పార్టీ కార్యదర్శి చెప్తేనే ఇచ్చే పరిస్థితి ఉండేది. మీరు పార్టీ స్ట్రెంథన్ చేయడం ఒకటి, రెండోది అంత ప్రతిదీ పార్టీ కార్యకర్తలు చెప్తే చేయడం, ఆ పరిస్థితి వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారా వీరే గారు? ఇప్పుడు అదొక ఫ్యాక్టర్ కూడా, దాన్ని మనం కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే 34 years బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి ఏమిటి? అక్కడ కాంగ్రెసు అకృత్యాలు, అక్కడ ప్రభుత్వాలు అనుసరించినటువంటి తప్పుడు విధానాలు, పెద్ద ఎత్తున లెఫ్ట్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా పోరాటాల నేపథ్యంలో ఆ పోరాటాల్లో రాటుదేలినటువంటి నాయకులే పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, గ్రామ పంచాయతీ సర్పంచులుగా వచ్చినటువంటి నేపథ్యం. ఆ అనుభవాలు ఉన్నాయి వాళ్ళకు బాగా. కానీ ఆ తర్వాత 34 సంవత్సరాల పీరియడ్లో 2 కొత్త జనరేషన్లు వచ్చినాయి. ఈ 2 కొత్త జనరేషన్లలో ఇప్పుడు పార్టీలో కూడా తరతమ స్థాయిల్లో కొత్త జనరేషన్లు లీడర్షిప్లో కూడా వచ్చినాయి. ఒక విధంగా అది మంచి ఫ్యాక్టరు, యంగర్ జనరేషన్ రావటం. మరో విధంగా కాంగ్రెస్ నిజస్వరూపం లేదా ఫ్యూడల్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాటాల అనుభవాలు పుస్తకాల్లో చదవాల్సిందే తప్ప డైరెక్ట్ అనుభవం లేకపోవటం. లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వమే అధికారంలో ఉండటం, 34 ఏళ్ళు తాను పుట్టినప్పటి నుంచి లెఫ్ట్ ఫ్రంటే అధికారంలో ఉన్న పార్టీలో తాను ఉన్నప్పుడు నేను అధికార పార్టీకి చెందినవాడిని, నేను చెప్పింది నడుస్తుంది అనేటువంటి ఒక ధోరణి యంగర్ క్యాడర్లో గ్రామాల్లో వచ్చింది. అది కూడా ప్రజలతో సంబంధాలు తెగడానికి కొంత ఉపయోగపడింది, దారితీసింది. దాన్ని కూడా సరిదిద్దే క్రమంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు తక్కిన పార్టీలకు మిగతా పార్టీలో క్యాడర్ పాలసీ లేదు, సిపిఎం క్యాడర్ పాలసీ ఉంది. మిగతా పార్టీ క్యాడర్ పాలసీ ఉన్నందువల్ల బయట నుంచి అరువు తెచ్చుకొని ఎంపీలు మాఫియాలను తీసుకొచ్చి పెడతారు. సిపిఎం క్యాడర్ పాలసీ ఉందో, క్యాడర్ ఏం చేయాలి, లీడర్ పాలసీ, క్యాడర్ పాలసీ ఉంది. కాబట్టి క్యాడర్ను ప్రమోట్ చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందుకని క్యాడర్ నుంచి అభ్యర్థులు ఎన్నుకుంటున్నారు. అదొక ఇంకో పాజిటివ్ సైడ్ తీసుకుంటే క్యాడర్ నుంచి తీసుకుంటున్నారు. క్యాడర్ పాలసీ ఉండడం మంచిదే, కానీ అన్నిటి క్యాడర్ పాలసీ ఇవ్వడం వల్ల అది దాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే బాగుండేది. సో రైట్, మనం ఇప్పుడు లెఫ్ట్ కంటెస్ట్ చేస్తున్న స్టేట్స్ నుంచి ఒకసారి తమిళనాడు వెళ్దాం. తమిళనాడు చూస్తే కనుక ప్రస్తుతం అన్నాడీఎంకే 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, కరుణానిధి కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదర్స్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. థర్డ్ ఫ్రంట్ అంటే డిఎండికే కమ్యూనిస్ట్ పార్టీల ఫ్రంట్ అసలు ఖాతా కూడా ఓపెన్ చేయలేని పరిస్థితి ఉంది. సో తమిళనాడు చూసుకుంటే యాదగిరి గారు 128 సీట్లు అంటే 117 సింపుల్ మెజార్టీ, ఒక 10 స్థానాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. కానీ తమిళనాడు సంబంధించి చూసుకుంటే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అన్నాడీఎంకే లాస్ట్ టైం దాదాపు అన్నాడీఎంకే కూటమి 200 స్థానాలు వచ్చాయి. డిఎంకే అంతకుముందు కూడా అటువంటి మెజార్టీ, కానీ సరే అంత క్లియర్ మెజార్టీ కనిపించట్లేదు. కొంతమేరకు గట్టి పోటీ ఇచ్చిందని అనుకోవచ్చా? పోటీ ఇచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె మీద వచ్చిన అలిగేషన్స్, ఆమె నియంతగా ఉండడం, పార్టీలో కూడా ఆమె ఎవరికి పలుకుబడి లేకపోవడం, మంత్రులంతా అటెండర్ కంటే కూడా అధ్వానం. తర్వాత ఆమె వ్యక్తి ఆరాధన, మామూలు మిడిల్ క్లాస్లో వ్యతిరేకత వచ్చింది, పట్టణాల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఐడియాలజికల్ బేస్ ఉండేది. మొట్టమొదట దాన్ని ద్రవిడ కజగం పార్టీ పెట్టినప్పుడు ఐడియాలజికల్ బేస్ క్రమంగా క్షీణిస్తుపోయింది. అది ద్రవిడ ఉద్యమం కావచ్చు, ద్రవిడ ఉద్యమం ఏమీ లేదు. ఈమె అసలు ద్రవిడ ఉద్యమానికి వ్యతిరేకం, తానుగా సిద్ధాంతం నుంచి వచ్చినామె కాదు. సినిమా గ్లామర్లో ఎంజీఆర్ని అడ్డం పెట్టుకొని వచ్చినాము కాబట్టి
లేనందువల్ల ఆ ఒరిజినల్ క్యాడరు, ఆ సిద్ధాంతం పట్టుకుని ఉన్న వాళ్ళందరూ దూరమైనారు. మిడిల్ క్లాస్ దూరమైంది. తర్వాత అవినీతి కూడా బట్ ఎంతగానన్నా జయలలిత ఒక చరిష్మాటిక్ లీడర్. కేవలం ఇప్పుడు ఆమె గెలిచిందంటే కారణం ఆమె వల్లే అని మనం కావచ్చా, జస్టిఫై చేసుకోవచ్చా? ఆమె ఆమె తన చుట్టూ తిప్పుకుంది. ఆమె సిద్ధాంతాలు కానీ అమలు కానీ అట్లాంటిది ఏమి లేదు. చేంజ్ చేసి చూపించింది కూడా ఏమి లేదు. తన చుట్టూ తిప్పుకుంది, తన చుట్టూ మనుషులు తిప్పుకుంటుంది. అది దేశమంతా నడుస్తుంది, అన్ని పార్టీలు నడుస్తుంది. అందుకని ఏంటంటే ఒక వ్యక్తిని పెట్టుకొని వ్యక్తి చుట్టూ తిప్పుకుంటున్నారు. దాంట్లో మాఫియా వచ్చి చేరుతుంది. డబ్బులున్న ఫైనాన్స్ మజిల్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి దాంట్లో చేరి అధికారం కోసం ఆ పార్టీ చుట్టూ చేరి వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి మాఫియా రూల్ చేసినప్పుడు అట్లాగే ఉంటుంది. ఆమె కూడా ఒక మాఫియా, మొత్తం మాఫియా. ఆమె చుట్టూ ఉన్నది కూడా మాఫియానే. వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చినారు. వీరే గారు, మీరు లాస్ట్ టైం సిపిఎం చూసుకుంటే కమ్యూనిస్టులు అన్నాడీఎంకేతో పోయి చాలా లాభపడ్డారు. సిపిఎం 10 అసెంబ్లీ స్థానాలు, సిపిఐ 9 అసెంబ్లీ స్థానాలు సాధించిన పరిస్థితి. ఇవాళ చూస్తే విజయకాంత్తో పోయి అసలు ఒక్క స్థానం కూడా సాధించిన పరిస్థితి. అదే పొత్తేదో పెట్టుకుంటే అన్నాడీఎంకేతోనో డిఎంకేతో పెట్టకుండా విజయకాంత్తో ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మనం కొంచెం ముందు దీనికి రిలేటెడ్ అంశం చర్చించాం. మనం ఆయా రాష్ట్రాల్లో డామినెంట్ రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకోవడం అనేది కొంతకాలంగా జరిగింది. గత 25-30 సంవత్సరాలుగా లెఫ్ట్ పార్టీస్ అది కాంగ్రెస్ని ఓడించడానికి లేదా బీజేపీని ఓడించడానికి. కానీ ఈ 25-30 సంవత్సరాల అనుభవాలు తీసుకుంటే ఆయా రాష్ట్రాల్లో ఆయా సందర్భాల్లో కొన్ని సీట్లు వచ్చి ఉండొచ్చు లెఫ్ట్ పార్టీస్కి. కానీ లెఫ్ట్ పునాది పెరిగిందా, చెదిరిందా? ఓవరాల్గా దేశంలో కాంగ్రెస్కు బీజేపీకి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఎమర్జ్ అయిందా, లేకపోతే నాన్ లెఫ్ట్ పార్టీసే చక్రం తిప్పుతున్నాయా అనేది చూసుకుంటే లెఫ్ట్ కొంత చెదిరిందనేది కనపడుతుంది. ఈ రెండు పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయం, లెఫ్ట్ చొరవతో వచ్చేటువంటి ఒక ప్రత్యామ్నాయం కనపడినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలకు నష్టం జరిగిందనేది అల్టిమేట్గా కనపడుతుంది. అందుకని ఒక ఎన్నికల్లో, ఈసారి ఎన్నికల్లో తమిళనాడులో లెఫ్ట్కు ప్రాతినిధ్యంలో సమస్య వచ్చి ఉండొచ్చు గాక. బట్ ఇప్పుడు మీరు చెప్పారే, గత చరిత్రకు భిన్నంగా కొంచెం పోటాపోటీగానే కనపడుతుంది అనేది డెఫినెట్గా అది తమిళనాడు రాజకీయాల్లో ఒక మంచి మార్పుకు చిహ్నం. సీట్లు ఓట్లు కంటే కూడా ఇప్పుడు ఇది మంచి మార్పుకు చిహ్నం. రానున్న కాలంలో తమిళనాడులో ఇప్పుడు ఆ విజయకాంత్ లెఫ్ట్ పార్టీస్ చేసినటువంటి ప్రయోగం, వ్యక్తులు ఈరోజు విజయకాంత్ ఉండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. బట్ రానున్న కాలంలో మాత్రం దీనికి కొత్త చరిత్ర ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉంది. బట్ ఎప్పుడైనా నేషనల్ పార్టీస్ ఎందుకు పికప్గా ఉంటారు? ద్రవిడ మూమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి అంతే ఉంది, బీజేపీ పరిస్థితి అంతే ఉంది. ఎందుకు అక్కడ రీజనల్ పాలిటిక్స్, ముఖ్యంగా తమిళ్ పాలిటిక్స్ ఎందుకు అట్లా డామినేట్ చేస్తాయి? తమిళ భాష అంటారు, తమిళ భాష తప్ప వేరే భాష మాట్లాడొద్దు అంటారు, తమిళ్ ఫిషర్మన్, ఇటువంటి ఇష్యూస్ ఎందుకు అక్కడ వస్తాయంటారు యాదగిరి గారు? ఇప్పుడు విజయకాంత్ తెలుగు అని చెప్తున్నారు, ఆయన మాత్రం మనకు తెలుసు. కానీ అది గతంలో కొట్టిపారేసినారు. చాలా మంది తెలుగే, జయలలిత తెలుగు, మలయాళీ కావచ్చు, ఈయన ఆమె పుట్టింది చెన్నై బెంగళూరు కావచ్చు, కానీ మలయాళీ అని చెప్తారు. కర్ణాటక తెలుగే, అదేం పెద్ద ఇష్యూ కాదు. ముఖ్యమైన తెలుగు తమిళని కాదు, వాళ్ళు ఒక రకమైన ఫాంటసిజం మొట్టమొదటి ఆ రోజుల్లో అవసరమైంది. ఆ రోజుల్లో ద్రవిడ కజగం పార్టీ పుట్టినప్పుడు అందరూ చిన్న చూపు చూస్తున్నారు, తమిళలను చిన్న చూపు చూస్తున్నప్పుడు, ద్రవిడలను చిన్న చూపు చూస్తున్నప్పుడు, బీసీలు అవమానిస్తున్నప్పుడు ఆ రోజు అది అవసరమైంది. ఈ రోజు అదంతా లేదు. ఏమే అట్లా అనుకుంటే మేము బ్రాహ్మణం, గుళ్ళకు పోరాదు, గుళ్ళకు పోతున్నది, వాళ్ళు ద్రవిడులు పెట్టుకోవాలి, బీసీలను పెట్టుకోవాలి. అట్లాంటిది రామస్వామి నాయకర్ కూడా కాకపోవచ్చు, ఆయన బీసీ కాకపోవచ్చు, కానీ ఆయన ఏ సిద్ధాంతం తీసుకొచ్చి పెట్టినాడో ఆ సిద్ధాంతానికి భిన్నంగా ఉంది. అయితే జనం అవన్నీ చూడడం లేదు. జనము ఈరోజు చూస్తున్నది ఏంటంటే ఎవరు వైబుల్ ఆల్టర్నేటివ్గా ఉన్నారు అది చూస్తున్నారు. అయితే ఈ విజయకాంత్ విషయంలో విజయకాంత్తో సిపిఎం పొత్తు పెట్టుకోవడం తప్పేం కాదు, పాలక వర్గాలతో పెట్టుకోవద్దు. ఎందుకంటే సిపిఎం మీద విమర్శ ఏమిటంటే పాలక వర్గాల బండి సాగినప్పుడు. నేను ఇక్కడ స్పెసిఫికల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేషనల్ పార్టీస్ పరిస్థితి ఏంటి తమిళనాడు? నేషనల్ పార్టీస్ పరిస్థితి, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి ధృతరాష్ట్రం నుంచి మోదీ దాకా, ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా గుడ్డోలో కూర్చుంటారు, ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు. ఇక్కడ కింద ఏమి జరుగుతుందో సోనియా గాంధీ తెలియదు. కింద ఏం జరుగుతుంది, చెన్నైలో ఏం జరుగుతుంది, తంజావూరులో ఏం జరుగుతుంది, ఆ విషయాలు మోదీకి తెలిసే అవకాశం లేదు, సోనియా గాంధీకి తెలిసే అవకాశం లేదు. కింద ఏం మైక్రో లెవెల్లో ఏం జరుగుతుందో తెలియాలి. అందుకని జాతీయ పార్టీలు విఫలమైనాయి. వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు, వాళ్ళు అహంకారంతో కూర్చుని ఉంటారు. వాళ్ళు రకరకాల కులాలు తీసుకుంటే కూడా, కులాల వారికి కూడా తీసుకుంటే అవి కూడా బ్రాహ్మణ పార్టీలు కూర్చొని ఉంటాయి. కింద ఈ పార్టీలు కావు. బ్రాహ్మణ వ్యతిరేకత ఉంటుంది, హిందీ వ్యతిరేకత ఉంటుంది, ఇక్కడ ద్రవిడ అస్మిత ఉంటుంది. అవన్నీ వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు, వాటిని అడ్రస్ చేసే అవకాశం కూడా లేదు. అందుకని ఆ పార్టీలు ఎప్పటికీ రావు. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వేలు ఉనుకునే అవకాశం లేదు తమిళనాడులో. అయితే సిపిఎం లాంటి లెఫ్ట్ పార్టీలకు అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంతమందితో కలిసి పొత్తు పెట్టుకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత
నేషనల్ ఇంపాక్ట్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వల్ల జాతీయ స్థాయిలో ఏ విధంగా ప్రభావం పడనుంది, మోడీ సర్కార్పై ఏ విధంగా ప్రభావం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీపై ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది వాచ్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్.